హలో హాయ్ నమస్తే వెంకి. వరంగల్ జిల్లా భద్రకాళి టెంపుల్లో ఇటీవల ఆలయ సిబ్బంది నకిలీ టిక్కెట్లు విక్రయించి లక్షల్లో డబ్బు కాజేశారనే విషయం మనందరికీ తెలిసిన విషయమే. నకిలీ టిక్కెట్లు జారీ అరికట్టడానికి ఆన్లైన్ టిక్కెట్లు జారీ చేయకుండా మాన్యువల్ టిక్కెట్లు ఇస్తామని దేవాదాయ శాఖ అధికారులు గతంలో ప్రకటించినా కూడా అక్కడ జనవరి 1, 31 సందర్భంగా భక్తులు ఎక్కువ ఉండడంతో మళ్ళీ ఆన్లైన్ టిక్కెట్ల ద్వారా మరోసారి ఆన్లైన్ ద్వారా టిక్కెట్లు విక్రయించి మళ్ళా లడ్డు ప్రసాదాలు ఇవ్వడం జరిగింది. అక్కడ భక్తులు కూడా విమర్శించడం జరిగింది. విమర్శించినా కూడా వాళ్ళు అక్కడ ఉండే ఆలయ సిబ్బంది అదే తోవలో వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా ఈ అమ్మవారి దర్శనానికి దేవుడు బొట్టు పెట్టాలన్నా, అక్షంతలు వేయాలన్నా, అమ్మవారి గాజులు కావాలన్నా, ఆశీర్వాదం కావాలన్నా చేతిలో సంభావన పెట్టవలసిన దుస్థితి మన వరంగల్ జిల్లా భద్రకాళి టెంపుల్లో ఉండడం జరిగింది. మరి ఈ ప్రసాదాలు అమ్మడం ద్వారా, లడ్డూలు అమ్మడం ద్వారా మొన్న జనవరి 1 సందర్భంగా అక్కడ నిధులు ఎన్ని వచ్చినాయంటే 3.40 లక్షల నిధులు అక్కడ రావడం జరిగింది. మరి ఈ నిధులన్నీ తప్పుదారి పడుతున్నాయని అక్కడ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ప్రజాప్రతినిధులు కూడా, అధికారులు కూడా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నాయని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కొట్టండి. థ్యాంక్ యూ.